ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు నేడు మనల్ని ఆశీర్వదించాలని మనల్ని కోరుకుంటున్నాడు. కానీ ఆశీర్వాదాలు పొందడానికి మార్గం మనం ఆయనలో ఆనందించడమే. ప్రభువునందు ఆనందించుట మీ హృదయం నుండి వస్తుంది. ఒకవేళ మీ మనసు విచారంతో కలవరపడి ఉండవచ్చును. చింతలు, బాధ, భయము మరియు ఓటమి ఆలోచనలతో నిండి ఉంటూ మీ హృదయం ఆనందించలేకపోవచ్చును. కానీ మీరు ఆయన వాక్యము ధ్యానిస్తూ ఆయన ఆనందించినట్లయితే మీ హృదయం వాటన్నిటికంటే ఉన్నతంగా హెచ్చింపబడి ఉంటుంది. దేవుడు మీ హృదయాన్ని ఎంతగానో ఆదరిస్తాడు. ఎందుకంటే ఆయన దాన్ని తన ఆలయంగా చేసుకుని ఉన్నాడు. కనుకనే మనం ధైర్యంగా ఉండాలి. యెహోవాను బట్టి సంతోషించి ఆయన హృదయ వాంఛలను తీర్చును అని చెప్పబడినట్లుగానే మనం ఆయన యందు సంతోషించినట్లయితే నిశ్చయముగా ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. అయితే ప్రభువునందు మనం ఎలా ఆనందించగలం? దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆనందించగలుగుతాం. ఆ విధంగా దేవుడు మన ఆశీర్వదించును గాక. కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఆమె తల్ల వంచుకున్న కళ్ళు వస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ స్తోత్రాలు. రాత్రంతా కాచారు, అందును బట్టి నీకు వందనాలు. గతించిన నెలలన్నీ కాచారు, నెల కాచారు. మరొక నూతనమైన నెలను కూడా మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు, వందనాలు. ఈ నెల అంతా కూడా మమ్మల్ని కాచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ప్రభువా, మాలో ఉన్న ప్రతి భయము మరియు సందేహాన్ని తీసివేయండి. మాకు మీ కృపను అనుగ్రహించండి. మా హృదయాన్ని మీ సన్నిధితో నింపండి. మీ వాక్యాన్ని మా జీవితంలో పునాదిగా చేసుకోవడానికి సహాయం చేయండి. నీవు మా కొరకు సిద్ధపరిచిన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మా జీవితం మీ చిత్తంలో నెరవేర్చండి. అపవాది కుయుక్తుల నుండి కాపాడండి. నీతి మరియు సత్య మార్గంలో నడిపించండి. ప్రభువా, మా ఇంటిని సమాధానంతో, మా చేతులను కష్టార్జితం సమృద్ధితో, మా హృదయాన్ని అచంచలమైన విశ్వాసంతో దీవించండి. దేవా, మేము చేస్తున్న ప్రతి పనిలో నిన్ను మేంపరచగలిగే నాయన సహాయం దయచేసి. చీకటిలో కూడా మాకు వెలుగు ప్రకాశంతో ప్రభా, మేము మీ వాగ్దానాలు విశ్వసిస్తున్నాం కనుకని నేడు మా హృదయ కోరికలను నెరవేర్చండి. ఏదైనా ఈ నెలంతా మాకు సహాయం చేయండి. ఎగ్జామ్స్లో, వాతావరణ పరిస్థితుల్లో, ఆరోగ్యాలు, ఆర్థిక సమస్య, శరీర బలహీనత అన్నిట్లో మీరే తోడుకోండి. ఈ దినదీవులతో నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.